హయత్ నగర్లోని తొర్రూరు ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత స్వామి శివాలయంపై జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మెజర్మెంట్ చేసి మార్కింగ్ వేసిన ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారులు దేవాలయ స్థలాన్ని కూల్చివేస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే ఇంతకాలంగా భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలిచిన ఈ ఆలయాన్ని తొలగించడాన్ని భక్తులు తీవ్రంగా ఖండించారు. ఈ ఆలయంలో గత 4 దశాబ్దాలుగా నిరంతరంగా పూజలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి చిహ్నం. ఇలాంటి పవిత్ర స్థలంపై ముందస్తు సమాచారం లేకుండా అధికారుల తీరును నిరసిస్తున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలపై కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఇలాంటి చర్యలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులు, అప్రదిష్ట కలిగించే చర్యలు పెరుగుతున్నాయని, ఇవి హిందూ సమాజానికి తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ ఈ ఆలయాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ వివాదానికి పరిష్కారం చూపాలని, భక్తుల మనోభావాలను గురించి గౌరవించి ఆలయాన్ని అప్రయోజకంగా కూల్చకుండా సంరక్షించాలని కోరారు. విజయవాడ హైవేలో ఆనుకుంటూ హైత్ నగర్లో తొర్రూరు క్రాస్ రోడ్లో శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమ్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక టెంపుల్ దగ్గర ఒక 40 నుంచి 50 ఏళ్ళ నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో మన ఈ రోడ్డు ఎక్స్టెన్షన్, నేషనల్ హైవే ఎక్స్టెన్షన్లో అది 50 ఫీట్ అది అన్నారు. అది కరెక్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా తొర్రూరు క్రాస్ రోడ్ ఏదో మనకి గుడిలోకి వస్తుందని చెప్పేసి ఏదో కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. వాస్తవానికి అది ఏమీ లేదు. ఈ గుడిలో, సాయిబాబా గుడిలో ఉపాలయంగా వెలిసినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయాన్ని, దక్షిణామూర్తి, అలాగే నవగ్రహాలు, హనుమాన్ టెంపుల్, నాగదేవత టెంపుల్ ఆ రోడ్లో పడ్డాయని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి తిరగబడుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇది మంచిది కాదు. దయచేసి విరమించుకోండి. ఈరోజు ఈ యొక్క ఆలోచన అనేది మీరు విరమించుకోవాలి. లేకపోతే ప్రతి హిందువు కూడా మేల్కోవాల్సి వస్తుంది. ఈరోజు 10 మందే ఉన్నాం. ఈ 10 మంది పోయి రేపు 100 మంది అవుతాం. ఈ 100 మంది కూడా 500 మంది అవుతాం. రేపు 1000 మంది అవుతాం. అంతా కూడా మేము కలిపి దీన్ని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అక్కడ దాకా తెచ్చుకోవద్దు. దయచేసి మీ ప్రయత్నం మీద ఏమైతే ఉందో అది విరమించుకోండి. మీరు చేయాలనుకుంటే చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మన ఉప్పల్ నుంచి వస్తుంటే హనుమాన్ టెంపుల్ నడి రోడ్లో ఉంది. ఎక్కడికో వెళ్ళదు. మా గుడికి ఆపోజిట్ లో చిన్న పోసమ్మ టెంపుల్ అని చెప్పి ఉంది. ఇది టెంపుల్ మీద రాకూడదు. చెప్తున్నా ఏంటంటే ఆ టెంపుల్ జోలికి పోరు. ఎందుకంటే వాళ్ళంతా పైకి వస్తారు. ఇది అనామకంగా ఏదో నడిపిస్తున్నాం కాబట్టి మా మీద అందరూ పైకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ధర్మాల మీద, హిందూ ఆలయాల మీద పడి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఏంటి ఈ యొక్క మా యొక్క పరిస్థితుల్లో మీరు గమనించగా మమ్మల్ని రోజుకి దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. కానీ దయచేసి అర్థం చేసుకోండి, హిందువులు అలాగా లేరు. ఇన్నాళ్ళ పరిస్థితులు వేరు. హిందువులు మేల్కొన్నారు. దయచేసి హిందువులు కూడా ఇంకో మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చోకండి, లేవండి. చాప కింద నీరు వలె మన యొక్క హిందూ ధర్మాన్ని పాడుకొడుతున్నారు కొంతమంది. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరు ఏకం కావాలి. అందరూ ఏకమై ఇలాంటి ఆలయాల్ని ధ్వంసం చేసే వాళ్ళని మనం వ్యతిరేకించాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. 50 సంవత్సరాలు అవుతుందండి. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏది అనుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తున్నాడు ఆ సాయిరాము. ఇక్కడ శివయ్య కూడా ఏది అనుకుంటుంది. దక్షిణామూర్తి చదువురాని పిల్లలకి ఎంతో మందికి చదువుని ఇచ్చిండు, విద్యని ఇచ్చిండు. మంచి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళో దూరంకి వెళ్ళి వచ్చి కూడా ఇక్కడ బాబాను దర్శించుకొని పోతారు. ఈ గుడికి ఉన్నంత అది ఎక్కడ ఏ గుడికి లేదు అని ఇంత రోజు ఇంత గుడి పెద్దగా అవుతుంది అన్నట్టు లెక్క ఎవరో మా మీద కక్ష కొనుక్కొని ఇవన్నీ చేస్తారు. కానీ ఈ గుడిని మాత్రము కదిలిస్తే మాత్రం అయితే మేము మాత్రం ఊరుకునేది లేదు. మాకు ఏమీ కనీసం ఏం నోటీసు లేదు, ఏం లేదు. వచ్చి కాలు మార్కేసేసి గుడిని తీసేస్తాం. ఇంకా మట్టి కనంగానే ఒట్టిగా అయిపోతుందా, మేము మాత్రం ఊరుకునేది లేదు. మేము కూడా దేనికైనా సిద్ధం ఉన్నాం. జై హిందూ ధర్మం అంటారు కానీ ఒక్కళ్ళు కూడా బయటికి రారండి. ఇంటికి ఒకరు వస్తే ఎవరేం చేయగలుగుతారండి? ఇంత సిమెంట్ ముద్ద వేసి ఒక ఇటుక పెట్టి పచ్చగుడ్డ కప్పితే మా దర్గా, మా మసీదు అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఇంటికి 10 మంది వస్తారు. మన వాళ్ళు ఎవరు వస్తున్నారండి ఇళ్లలో నుంచి బయటికి? రారు. నీతులు చెప్తారు. మెయిన్ మన వాళ్ళేనండి విమర్శించేది. మనకెందుకు, మీకెందుకు, మీరెందుకు వెళ్తున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారు అంటారు కానీ వెనక్కి లాగుతారండి. మంచి చెడు విచక్షణ ఏమీ లేదండి. మన వాళ్ళకే లేండి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనకేది ధర్మం పట్ల విధేయత ఏది, నిబద్ధత ఏది మనకి? ఎవరైనా కూడా ఇంటికి ఒకరు వస్తే కోట్ల మంది పోగవుతారండి మన వాళ్ళు.
ముందు దీన్నండి సమాయత్తపరచాల్సింది. నమ శివాయ. నేనైతే గుడికి గత 30 సంవత్సరాలు గుడికి వస్తున్నా. ఈరోజు ఒక కొత్త న్యూస్ ఉన్నాము. రోడ్డు ఎక్స్టెన్షన్లో గుడిని తొలగిస్తున్నాము అన్న వీటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది మంచి పద్ధతి కాదు. రోడ్డు ఎక్స్టెన్షన్ ఎక్కడో రోడ్డు ఉంది, ఇక్కడ ఉంది 100 ఫీట్ల నేషనల్ హైవేకు ఆల్మోస్ట్ పక్కకే ఉంది రోడ్. ఇది కొత్తగా ఏదో తొర్రూరు నుంచి 100 ఫీట్ల రోడ్డు వస్తుంది, ఆ రోడ్డుకు అడ్డం వస్తుందని తొలగిస్తున్నాము. అది మంచి పద్ధతి కాదు. పక్కన బస్ స్టాప్ ఉంది, 5 తిరిగేస్తూ ఇంకా ఏదంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి గుడి ఏదైనా గుడి ఇది ఇల్లు కాదు. ఇల్లు అయితే తిరిగి ఏదో తలం తీసేస్తూ తలం కట్టేస్తూ, కానీ గుడి అనేది చాలా పవిత్రమైంది. ఈ గుడి ఎటు తిరిగి తొలగిస్తే మటుకు మేమంతా మా గుడిని మేము కాపాడుకుంటాము. ఇంకా ఇటువంటి అంటే ముందు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి ముందు ఇంకా చాలామంది వస్తారు. తెలియక చాలామంది తెలియదు కాబట్టి పబ్లిక్ లేరు. లేదా గుడికి వచ్చిన రోజు లక్షలాది మంది వస్తున్నారు. అలాగనే ఒక సాయిబాబా గుడే కాదు, శివాలయం ఉంది, బాలత్రిపుర సుందరి సమేత సత్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది, ఆంజనేయ స్వామి ఉంది, మఠపోతే మన గురువు దత్తాత్రేయ దక్షిణమూర్తి గారు, నవగ్రహాలు, అలాగే ఎన్నో రకాల గుళ్ళు వస్తున్నాయి. గుడికి వచ్చినామంటే మనశ్శాంతిగా బాగుంటుంది. ఇటువంటి గుళ్ళను తొలగిస్తామని అంటే ఇది హిందూ సంప్రదాయం కాదు. సనాతన ధర్మంలో గుళ్ళను తొలగించలేదు. గుడి కట్టియాలి కానీ డెవలప్మెంట్ చూసుకోవాలి కానీ తొలగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇటువంటి జరగకుండా అధికారులు కానీ నాయకులు కానీ ఆలోచన చేసుకొని ఇటువంటివన్నీ విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము.